శ్రీమతే నమః. ఈ మధ్య కాలంలో పెళ్ళంటే ఫోటోషూట్లు, హల్దీ ఫంక్షన్స్, సంగీతులు, అలాగే ఈ మెహందీ ఫంక్షన్స్. దాని తర్వాత ఈ గర్భవతి అయిన తర్వాత ఆ ఫోటోషూట్ కూడా చేసేస్తున్నారు. ఏది చెయ్యకూడదో, ఏది చెయ్యాలో పూర్తిగా మర్చిపోయాం. పెళ్లిలో మంగళ స్నానాలు, అభ్యంగన స్నానాలు ఉంటాయి. ఈ మంగళ స్నానం చేయించేటప్పుడే పసుపు అంతా కలుపుతారు, ఒంటికంతా పసుపు రాస్తారు. కానీ ఈ మంగళ స్నానాలు పోయి హల్దీ ఫంక్షన్ వచ్చింది. సరే, హల్దీ ఫంక్షన్ జరుపుకుంటాము, మా సంతోషాన్ని మీరెలా కాదనగలరు అంటారేమో. అది నిజమే, నేను కూడా ఒప్పుకుంటాం. నిన్న ఒక వార్త చూసుంటారు. ఉత్తరప్రదేశ్ ఇండోర్లో ఈ హల్దీ ఫంక్షన్ జరుగుతోంది. ఆ హల్దీ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు కానీ వధువు వరుడు దాదాపుగా, ఇంకా వరుడైతే వెంటిలేటర్ మీద ఉన్నాడు, వధువైతే ప్రాణాలు కోల్పోయింది. అక్కడ జరిగింది ఏంటంటే, ఈ హల్దీ ఫంక్షన్స్ జరుపుకునేటప్పుడు ఆ పసుపు నీటిలో పెర్ఫ్యూమ్ ను కూడా యాడ్ చేశారట. రియాక్షన్ వచ్చింది. ఈ కళ్ళు మంటలు, ఈ పెదం వాచిపోవటం, దద్దుర్లు ఇవన్నీ వచ్చాయి. ఆ వధువు ప్రాణాలు కోల్పోయింది. అంటే ప్రతి చోట ఇలాగే జరుగుతుందండి, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ని తీసుకొచ్చి ఇలాగే జరుగుతుందని అంటారు. ఎందుకు అంటారేమో, నిజమే, ఎక్కడో ఒకటి జరుగుతుంది. కానీ మనం మన జాగ్రత్త తీసుకోవాలి. సంతోషంగా హల్దీ ఫంక్షన్ చేసుకోండి. అసలు మన శాస్త్రంలో అయితే లేదు. సరే, శాస్త్రంలో లేనివి ఎన్నింటినో చేస్తున్నాం, సంతోషం కొద్దీ చేసుకోవాలని అనుకుంటే పసుపు కొమ్ములు ఆడించండి. మీరు దగ్గరుండి పసుపు కొమ్ములు ఆడించారు అని అనుకోండి, అందులో అసలు కల్తీ జరగదు. ఎప్పుడైతే కల్తీ జరగదో అప్పుడు మీరు వాటర్లో కలిపేశారనుకోండి, అది ఒంటి మీద ఆ నీటిని పోసినా ఏం జరగదు. అందులో ఇంకా ఏ రకమైన కెమికల్స్, పెర్ఫ్యూమ్స్ కలపకుండా ఉంటాయి. కొన్ని పదార్థాలన్నీ కలపకూడదు, అలా కలిపితే రియాక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వస్తున్న ఈ పసుపు అంతా కెమికలే కదా, అందులో ఆల్రెడీ ఏదో కెమికల్ కలిసి ఉంటుంది. ఈ పెర్ఫ్యూమ్ అందులో కలపడం వల్ల రియాక్షన్ ఇచ్చేస్తుంది. మంగళ వాయిద్యాలు మోగవలసిన ఆ ఇంట్లో చావు బాజాలు మోగుతున్నాయి. ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు ఇంకా వాడిపోక ముందే నా కూతురు వల్లకాటికి వెళ్ళిపోయింది అని ఏడుస్తున్నాడు ఆ తండ్రి. సరదా చాలా సంతోషంగానే ఉంటుంది, అది సరదాగా ఉన్నంతసేపు. శృతి మించేసింది అని అనుకోండి, ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగింది. మీరు గూగుల్ చేస్తే మీకు దొరుకుతుంది ఆ వార్త. ఇదొకటే కాదు, మెహందీ ఫంక్షన్స్ లో కూడా ఒక్కొక్కసారి ఈ మెహందీ పెట్టుకున్నప్పుడు చేతులన్నీ వాచిపోయి బొబ్బలు ఎక్కేసి ఒక్కొక్కసారి చేతులను కూడా తీసేసిన పరిస్థితులు వస్తున్నాయి. చక్కగా ఆకు దొరుకుతుంది కదా, మనం 365 రోజులు ఎక్కడికి వెళ్ళినా ఈ గోరింటాకు పెట్టుకుంటున్నాం. కనీసం ఈ పెళ్లి రోజు, ఆ పెళ్లి జరిగేటప్పుడైనా సరే ఆకును రుబ్బి చక్కగా చేతికి పెట్టుకున్నారనుకోండి, అది ఎంత అందంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. పోనీ మేము ఈ కోనే పెట్టుకుంటాం, మెహందీ ఫంక్షనే చేసుకుంటాం అని అనుకుంటారా? పొడిని మీరే ఎక్కడైతే ఆర్గానిక్ దొరుకుతుందో, ఎక్కడైతే నమ్మకంగా దొరుకుతుందో ఆ పొడిని తెచ్చుకుని దాంతో కోన్స్ తయారు చేసుకుని అప్పుడు పెట్టుకోండి. ఏదైనా ఒక పని చేసే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తలు తీసుకోండి. మన చేయి దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేం. ఇప్పుడు ఆ అమ్మాయికి పాపం ఆ హల్దీ ఫంక్షన్స్ లో అమ్మాయికి బాగా సీరియస్ అయిపోతే వైద్యం చేయించడానికి కూడా డబ్బులు లేవుట. చూడండి, ఒక చిన్న సరదా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయింది. అలానే పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. గర్భవతి షూట్ అంట. లోపల గర్భంలో ఉన్న ఆ శిశువుకి ఎంత ఇబ్బంది. అసలు గర్భంతో ఉన్నప్పుడే పదే స్కానింగ్లు అవి చేయించుకోవద్దు అంటారు. అంటే కొన్ని టెస్టులు చేయించాలి, కానీ ఎక్కువ సార్లు స్కానింగ్లు చేయించుకోకండి అంటారు. అలాంటిది వైద్యం చేయించుకోవాలంటేనే విపరీతంగా స్కాన్స్ చేయొద్దు అంటున్న ఈ రోజుల్లో ఈ ఫోటో షూట్లని, ఈ పొట్ట చూపించుకోవటం ఇవన్నీ అవసరమా చెప్పండి? ఆ గర్భంతో ఉన్నప్పుడు అసలు 5వ నెల వచ్చే వరకు, పిండం గట్టిపడే వరకు కూడా అసలు ఎవ్వరికి చెప్పొద్దంటారు. 6వ నెల దాటిపోయిన తర్వాత అందరికీ చెప్పుకుంటారు, ఎందుకంటే దృష్టి తగులుతుంది అని. అలాంటిది చూపించాల్సిందేదో, చూపించకూడదేందేదో ఏదీ తెలియట్లేదు. మొత్తం తీసుకొచ్చి సామాజిక మాధ్యమంలో పెట్టేస్తున్నారు. అలా పెట్టేశాము అని అనుకోండి, మనకంటూ కొన్ని మధుర స్మృతులు ఉండవు, మనకంటూ ఆనందంగా చూసుకునే రోజులు ఉండవు. కొన్ని గోప్యంగా ఉంటేనే బాగుంటుంది, కొన్ని అందరికీ చూపిస్తేనే బాగుంటుంది. ఏది చూపించాలో, ఏది చూపించకూడదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో ఒక్కసారి తెలుసుకోండి. ఏది చేసినా జాగ్రత్తలు తీసుకోండి.
ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఈ కెమికల్స్ వాడినవి అవన్నీ చేయకండి. అయినా మన వాళ్ళు పెద్దవాళ్ళు మంగళ స్నానాలు పెట్టారు కదా, అది ఉంది కదా, అది ఎంత చక్కగా మంత్రాలు చదువుతూ చేయిస్తారు. పెద్దవాళ్ళు ముత్తైదువులు అందరూ వచ్చి చేయిస్తారు. ఎక్కడా చేయిస్తారు అనుకోండి. ఆ హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకుంటూ ఎగురుతూ ఉంటారు. ఆ పాటలు వస్తున్నప్పుడు ఆ రిథంకి ఒళ్ళు తెలియదు, పైకి ఎగిరేస్తూ ఉంటారు. అదంతా తడిసిపోయి ఉంటుంది కదా, కాలు జారిపోతే. ఆలోచించండి. నిండు నూరేళ్లు హాయిగా చక్కగా మనము ఉండాలి, పక్కన వాళ్ళని కూడా అదే ఆరోగ్యంతో అంతే హాయిగా ఉంచే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటివి చేసే ముందు మాత్రం ఒకసారి ఆలోచించండి.